గర్భంలో పిండం యొక్క తల కిందికి ఉంటుంది, కాలు మీదకి ఉంటాయి. కొంతమందికి కాలు కిందికి ఉండి మన ఎదురు కాళ్ళతో పుట్టాడు అంటాం, లేదా బ్రీచ్ బేబీ అంటాం కదా. సో దీనికి గల కారణాలు ఏంటి? ఆలిగోహైడ్రామ్నియోస్ అంటాం. అంటే బేబీ ఫ్రీగా స్విమ్ అవుతూ మూవ్ అవ్వలేకపోవటం వల్ల బేబీ ఒకసారి కిందకు వచ్చిన బేబీ పైకి తిరిగేదానికి దానికి స్పేస్ ఉండదు, ఉమ్మనీరు తక్కువ అవటం వల్ల. రెండోది, గర్భసంచిలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి, అంటే యూట్రైన్ ఎనామలీస్ అంటాం. ఇంకొకటి, బేబీకి మదర్కి మనకి ఆ ప్లెసెంటా ఏదైతే కనెక్షన్ ఉంటుందో, ఒక కార్డ్ అనేది ఉంటుందో, ఆ కార్డ్ లెంత్ ఉండాలి. ఆ కార్డ్ ఒక అడెక్వేట్ లెంత్ లేకుండా షార్ట్ కార్డ్ ఉన్నప్పుడు ఏంటంటే బేబీ ఫ్రీగా మూవ్ అవ్వలేకపోవటం వల్ల కూడా ఒక పొజిషన్లో వచ్చి ఇరుక్కుపోతుంది. అలాంటప్పుడు కొంతమంది అప్పుడప్పుడు ఏంటంటే బేబీ తల పెద్దగా ఉంటుంది, అంటే హైడ్రోకెఫలస్ అంటాం. కొంతమందికి ఏంటంటే బేబీ బటక్లో కొన్ని న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ వల్ల దానికి కింద మాసెస్ అన్ని వస్తాయి, అంటే ఒక ట్యూమర్ లాగా వచ్చి ఉంటుంది. అలా ఉన్నప్పుడు కూడా బేబీ బమ్ హెవీగా ఉండటం వల్ల బేబీ బ్రీచ్ అన్నది కిందకు ఉంటుంది. ఇట్లాంటి కొన్ని కారణాల వల్ల, బేబీలో ఎన్నో కొన్ని అనామలీస్ ఉండటం వల్ల, లేకపోతే గర్భసంచిలో ఎనామలీస్ ఉండటం వల్ల అన్నది పొజిషన్ అన్నది వేరీడ్గా ఉంటుంది. కొంతమందికి ఏమీ ప్రాబ్లమ్స్ లేనప్పటికీ ఆ రొటేషన్లో ఒక రోజు కిందకి కూర్చుండిపోయి బేబీ సెటిల్ అయిపోతుంది. అలానే 9వ నెలలో మనం బేబీ డెలివరీ డేట్ వచ్చేటప్పటికల్లా కిందకుంటే బేబీ, దాన్ని బ్రీచ్ పొజిషన్ అంటాము. సో అప్పుడప్పుడు బ్రీచ్ పొజిషన్లో ఉండి కూడా నార్మల్ డెలివరీస్ అవుతూ ఉంటాయి. అంటే ఆ బేబీకి పుట్టిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏమైనా సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందా? బేబీ కనుక బ్రీచ్ డెలివరీలో ఉండి డెలివరీ అయిపోయింది అంటే ఆ తర్వాత యూజువల్గా మనకి ఫిజికల్గా అబ్నార్మాలిటీస్ ఏమీ లేకపోతే, నేనైతే ఇంతకు చెప్పాను, బేబీ బటక్లో కానీ బేబీ తలలో కానీ ఏమీ ప్రాబ్లం లేదు అని పుట్టిన తర్వాత మనకు ఒకసారి మనకి పిల్లల డాక్టర్ గారు, పీడియాట్రిషియన్ చెక్ చేసి, నియోనెటాలజిస్ట్ చెక్ చేసి బేబీ ఈజ్ ఆల్ హెల్దీ అంటే, ఈ పొజిషన్లో పుట్టడం వల్ల బేబీకి ప్రాబ్లమ్స్ ఫ్యూచర్లో రావటం కానీ, డిలేడ్గా ఏమి ప్రాబ్లమ్స్ రావటం కానీ అట్లాంటివి ఏమీ ఉండవు. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.